ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య బంధం చాలా బలమైంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. గతంలో కూడా అనేక సందర్భాల్లో బహిరంగ వేదికల మీద జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలాగే నరేంద్ర మోడీ కూడా చెప్పారు. సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ సభలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది, రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ప్రధానమంత్రి మోడీతోటి ఉంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ విషయం అందరికీ కూడా తెలిసిందే. అలాగే గత 4.5 ఏళ్ల నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య బంధం కొనసాగుతూ ఉంది. ఆ బంధం విడదీరనేటువంటి బంధం అని చెప్పి రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు వేరువేరు అయినప్పటికీ కానీ తెర వెనుక మాత్రం ఆ రెండు పార్టీలు ఒకటే అనేది ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా విశ్వసిస్తూ ఉంది. అలాగే తెలుగు సమాజం కూడా విశ్వసిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజా పరిణామాలు కనుక గమనిస్తే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అలాగే నరేంద్ర మోడీకి బంధం తెగిపోబోతుందా అనేటువంటి అనుమానాలు రేకెత్తు ఉన్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాన్ని చేయడానికి వస్తారని చెప్పి తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది సర్వత్రా వినిపిస్తుంది. ఈ కోణం నుంచి కనుక చూస్తే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని వదిలించుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మరొక చర్చ కూడా నడుస్తుంది బీజేపీ వర్గాల్లో. దానికి కారణం ఏంటంటే భక్తు రాజకీయాలను మాత్రమే అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉందో వాళ్ళ వైపు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ మొగ్గేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అటు బీఆర్ఎస్ పార్టీని అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండింటినీ కూడా బీజేపీ నడిపిస్తూ ఉంది పరోక్షంగా. సో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు 2019 నుంచి అలాగే ఇప్పటి వరకు కూడా 2024 వరకు కూడా తెర వెనుక కానీ తెర ముందు కానీ పార్లమెంటు వేదికగా సహకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇలాంటి పరిస్థితిని చూసిన తర్వాత వైసీపీని బీజేపీని వేరువేరుగా చూడలేనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు షర్మిల రూపంలో నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి బ్రేక్ పడబోతుంది అనేది వినిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని వదిలించుకునేదానికి నరేంద్ర మోడీ అలాగే బీజేపీ సిద్ధపడుతుంది అని. అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇప్పటికే దాదాపుగా 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు మార్చుకునేటువంటి కసరత్తు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని ఎదుర్కొనేందుకు ఆయన బలం చాలదు అనేటువంటి సర్వే రిపోర్ట్స్ బీజేపీ వద్ద ఉన్నాయి. ఆ క్రమంలో బీజేపీ ప్రస్తుతం జనసేన లేదా తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితోటి కలిసి వెళ్లేందుకు కూడా ఆలోచన చేస్తున్నారు అనేది కూడా ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. అంటే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి దూరం కావడానికి సిద్ధమైంది బీజేపీ అనేది కూడా వినిపిస్తుంది. దానికి ఇప్పుడు మరింత ఆజ్యం పోసింది షర్మిల ఎపిసోడ్. షర్మిల ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో కీలకంగా కాబోతూ ఉన్నారు. దీంతో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి అది చీలేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆ పార్టీలోనే జరుగుతున్నటువంటి చర్చ. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ తోటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది. ఎస్సీ, మాల, క్రిస్టియన్, ముస్లిం ఈ ఓట్ బ్యాంక్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ పార్టీ నమ్ముతూ ఉంటుంది. 2019లో కూడా ఆ వర్గాలు మాత్రమే మద్దతు ఇచ్చాయి. మిగిలినటువంటి వర్గాలు స్వల్పంగా మద్దతు ఇవ్వడంతో అధికారంలోకి రాగలిగింది. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని చీల్చుకునేటువంటి అవకాశం ఉంది షర్మిల. అలాగే పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి ఎస్సీ, మాలా ఓట్ బ్యాంకును కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చుకునేటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి మీటింగు ఢిల్లీలో మంగళవారం రోజు జరిగింది. అలాగే బుధవారం రోజు కూడా జరిగింది. ఆ 2 రోజులు జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దాని మీద సీరియస్గా చర్చ నడిచింది ఏఐసీసీ వర్గాల్లో. ఏఐసీసీ చాలా క్లియర్ కట్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత బలపడాలి కాంగ్రెస్ పార్టీ అనేది ఏఐసీసీ యొక్క డైరెక్షన్. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కేవీపీ కానీ చింతామోహన్ కానీ పళ్ళం రాజు కానీ ఇలాంటి సీనియర్లందరూ కూడా ఇప్పుడు షర్మిలను ఆహ్వానిస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి కూడా ఆల్రెడీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నారు ఆయన. ఆ వర్కింగ్ కమిటీలో ఉన్నటువంటి రఘువీరారెడ్డి కూడా వైఎస్ ఫ్యామిలీ అంటే చాలా అభిమానిస్తారు, వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా సీనియర్స్ షర్మిలని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 10% ఓట్ బ్యాంకుని సంపాదించుకున్నప్పటికీ ఆ 10% ఓట్ బ్యాంకులో 8% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే ఉండేటువంటి అవకాశం ఉందనేది సర్వేల యొక్క సారాంశం. ఇప్పటికే ముందుగానే ఓటమిని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా మరోసారి అధికారంలో రావచ్చు అనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆశతోటి ఆయన పోస్ట్ మార్టం చేస్తున్నారు పార్టీలో. దాదాపు 2-3 జిల్లాలకు ఇప్పటికే మార్చేశారు ఇన్ఛార్జీలని. రాబోయేటువంటి రోజుల్లో మరింత మంది ఇన్ఛార్జీలను మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేది ఒక ప్రశ్న అయితే, ఆయన చేస్తున్నటువంటి కసరత్తు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడిని సృష్టిస్తూ ఉంది. సో ఈ అలజడి కంటిన్యూ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెబల్స్ కానీ, అసంతృప్తివాదులు కానీ, అసహనంగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు షర్మిల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆ తర్వాత తెలంగాణలో గెలిచింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఆ పార్టీ ఉంది. అందుకు సమయానుకూలమైన నిర్ణయాలు అలాగే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కూడా ఏఐసిసి భావిస్తుంది. ప్రత్యేక హోదా అనేటువంటి నినాదంతో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళబోతుంది. ప్రత్యేక హోదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలదు అనేటువంటి ఒక బలమైనటువంటి నినాదాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళడానికి షర్మిలని ఒక బాణంగా వదిలిపెడుతుంది. మొన్నటి వరకు కూడా జగనన్న వదిలిన బాణం అని చెప్పి పేరుంది షర్మిలకి. ఇప్పుడు సోనియా గాంధీ వదిలినటువంటి బాణము, లేదంటే సోనియా గాంధీ వదిలినటువంటి సుదర్శన్ చక్రంలాగా పనిచేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో షర్మిల అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అయితే ఆమె యొక్క రాజకీయ ప్రవేశం కానీ, ఆమె యొక్క రాజకీయ ఎత్తుగడలు కానీ, ఆమె రాజకీయ పోకడలు కానీ జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా వినిపిస్తుంది. మరోవైపు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనే దాన్ని చీల్చేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవడం కంటే కూడా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని నమ్ముకోవడం బెటర్ అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి ప్రధానమైనటువంటి నినాదంతో అమిత్ షా, మోడీ కదులుతూ ఉన్నారు. ఆ నినాదానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయని చెప్పి ఆ పార్టీ భావిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, దూరంగా పెడుతూ ఉన్నారు. దానికి కారణం షర్మిల కాంగ్రెస్ పార్టీ ప్రవేశము అనేది వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అనూహ్యంగా మలుపు తిరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.